ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము అని ఇక్కడ రాయబడి ఉంది. ఆలోచించండి, మన ఆశ్రయం ఎవరు, మన ఆశ్రయ దుర్గం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఒకవేళ ఏమండి ఈ యొక్క భూమి మీద ఉన్న దినాలే కదండి, మరి ఎంతో ఒకంత మా కొరకు ఎత్తి పెట్టుకోవటానికి ఒకవేళ మాకు ఇబ్బంది కలిగినప్పుడు, మాకు ఆపద కలిగినప్పుడు, ఇదిగో ఆ డబ్బులు కానీ ఆ నగలు కానీ, లేకపోతే మా వాళ్ళు అనబడుతున్నటువంటి రక్త సంబంధులు కానీ మాకు తోడు కావాలి కదా. కాబట్టి వీటిలో కొంచెం మేము జాగ్రత్త కలిగి ఉంటామండి అని అనుకుంటే నా దేవుని బిడ్డలారా పొరపాటే. ఎందుకనంటే ఏది ఆశ్రయం చేసుకున్నా, అది డబ్బైనా, చదువైనా, లేకపోతే రక్త సంబంధులైనా, లేకపోతే నా దేవుని బిడ్డల ఆస్తులైనా, సంపాదమైనా, అది ఏదైనా సరే, మనం దేనిని మనం ఆశ్రయం చేసుకున్నా నా దేవుని బిడ్డలారా ఏది కూడా మన ఆపద సమయాలలో ఆదుకోదండి. ఈ రోజున నీ ఆపద అనగానే ఆలోచించండి, నీ వాళ్ళెవ్వరు కూడా పరిగెత్తుకుని రారు. ఒకవేళ వచ్చినా ఎంతవరకు అంతవరకే ఉంటారు. కానీ మన ప్రభు అలా కాదండి. మనం ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క నజరేయుడైన యేసు అటువంటి వాడు కాదు. ఎందుకనంటే నా దేవుని బిడ్డలారా, మన ఆపదలో, మన యొక్క భయంకరమైనటువంటి మన దుర్దినాలలో, మన యొక్క నా దేవుని బిడ్డలారా కష్టకాలములో ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా నిలిచి ఉంటాడు. హల్లెలూయా. మనకు సహాయకుడిగా నిలిచి ఉంటాడు. మనల్ని నడిపించే నాయకునిగా నిలిచి ఉంటాడు. నా దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆపదలో నుంచి విడిపింపబడటానికి మార్గాలు తెరుస్తాడు. అంతేకాదండి, ఇది ఎవ్వరు చేయలేనటువంటి సహాయము ఆయన దక్షిణ హస్తము ద్వారా సాహసమైన కార్యాలు చేస్తాడు. కనుక నేను అంటాను నా దేవుని బిడ్డలారా, దేనిని కూడా మనం ఆశ్రయం చేసుకోక, నా ఆశ్రయము నా దేవుడే, ఇదిగో నేను పడిపోను, ఎందుకంటే నేను ఆయన చేతిలో ఉన్నాను కనుక ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను నిలవబెడతాడు. ఇదిగో రాబోతున్నటువంటి దినాలలో ఇదిగో మరి ఎవరు నాకు సహాయకులుగా ఉన్నా లేకపోయినా నా దేవుడు ఉంటే చాలు అని ఆయన మీద గురి పెట్టుకొని, ఆయన ఉన్నాడన్న ఆలోచనతో మనం ముందుకు సాగితే నా దేవుని బిడ్డలారా మన నమ్మకము ఒమ్ము చేయబడదు. హల్లెలూయా. ఇక ఆయన తప్ప ఇంకా దేనినైనాను మనం నమ్ముకున్నా మనము ఒమ్ము చేయబడిపోతాం. తలదించుకునే పరిస్థితులు వచ్చేస్తాయి, అవమానపరచబడే పరిస్థితులు వచ్చేస్తాయి. కనుక ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్నప్పుడు మన ఆశ్రయ దుర్గము మనకు తోడుగా ఉన్నట్లుగా, మన పక్షముగా నిలబడినట్లుగా, మనల్ని ఆదరించున్నట్లుగా, మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే ప్రభా, ఆపత్కాలమున నీవే మా ఆశ్రయ దుర్గానివి నైనా, నీవు తప్ప మాకొక ఆధారము మాకు లేదయ్యా. అయ్యా, ఈ లోకమందు నా ప్రభా నీవు ఉన్నావనే మేము బ్రతుకుతున్నాము, నీవు ఉన్నావనే మేము జీవిస్తున్నాము. ప్రభా, నీ బిడ్డలు నా తండ్రి ఇంతవరకు నీ వాక్యాన్ని వినున్నారు. ఎంతమంది అయితేనైనా ఆపదల్లో ఉన్నారో అయా, వారిని అందరినీ మీరు విడిపించండి, రక్షించండి, కాపాడండి. కుటుంబాలకు దీవెన దయచేయండి, కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అవును ప్రభా, మెండుగా నిండుగా నీ కృప వారికి దయచేయమని ప్రభా నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.